హాయ్ అండి. ఐఎమ్ శ్రీనివాస్, వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నా సార్. హాయ్. ఇప్పుడు సార్ ఏంటంటే మన మన ఫార్మింగ్‌లో ఒక చిన్న సమస్య ఏంటంటే, నేను మామూలుగా గడ్డి ఉందనుకొని మొత్తం లాస్ట్ ఇయర్ తీసుకున్న ఒక 7 గుంటలు 70 సెంట్లు వదిలేసాను సార్. వదిలేస్తే అవి లాస్ట్ ఇయర్ యానిమల్స్‌కి కొంచెం పెరిగినాయి కదా సార్. పెరగటం వల్ల ఏమైందంటే మనకి గడ్డి ఇబ్బంది అనేది ఏర్పడిందండి ఫామ్‌లో. అయితే దాన్ని మళ్ళీ ఇంకా వేరే ఆల్టర్‌నేట్ ఏదన్నా చూసి సెట్ చేయాలని అనుకున్నాను సార్. ఇంకొకటి వచ్చి ఏంటంటే, యానిమల్స్ తెచ్చుకునేటప్పుడే ఖచ్చితంగా మేము చేసిన పొరపాటు ఎవరు కూడా చేయొద్దండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఒక ఇన్ని యానిమల్స్ ఉన్నాయంటే దానికి కొంచెం ఎక్కువనే గడ్డి పెట్టుకోండి. ఎందుకంటే కరెక్ట్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు గడ్డి మనకి హ్యాండ్ ఇచ్చిందనుకోండి, మనం ఏం చేయగలుగుతాం? మనకేంటంటే అది ఒక పెద్ద ప్రధాన సమస్య అయిపోతుందండి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా యానిమల్స్ తేకముందే మనం గడ్డిని ఎక్కువగా ఉంచుకోవడం మంచిదండి. నేనేం చేశాను, ఫస్ట్ అప్పుడు గడ్డి వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆ పొలం మనం వదిలేసాం సార్. వదిలేయటం వల్ల ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అది తీసుకోవాలంటే మనం కొంచెం టైం ఆగాల్సి వస్తుంది. అంతవరకు మనం మళ్ళీ ఏ సైలేజ్గో లేకపోతే ఇంకోటి ఇంకేదైనా చేయాలి సార్. ఎందుకంటే ఇందులోనే మనం ఒకసారి వచ్చిన తర్వాత ఎస్కేప్ అవ్వలేం, ఎటు పోలేం. ఇంకోటి వచ్చి మనం ఫామ్ పెట్టే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన దగ్గర ఎంత నమ్మకస్తులున్నా ఎవరున్నా మనం ఫామ్లో ఖచ్చితంగా ఉండాలండి. ఫామ్లో మనం ఉండి మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చుంటే వాళ్ళు చేస్తారండి కరెక్ట్గా వర్క్ మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా. మనం లేకపోతే వాళ్ళ మీద పెడితే వాళ్ళు చేస్తారనుకోవడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎంతైనా కూడా సార్ ఓనర్ ఉండాలి సార్ ఫామ్ దగ్గర. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండాలండి. ఇప్పుడు మనం మల్టిపుల్ బిజినెసెస్ ఉండటం వల్ల ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరికీ, ఇప్పుడు నాలాంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఏదేదో చేస్తుంటాం, ఏదో చేయాలనే కుతూహలత ఉంటుంది. కానీ ఒక బిజినెస్ అనేది సక్సెస్ ఫార్ములాగా నడవాలి అని అంటే మనం ఖచ్చితంగా ఏంటంటే సార్, మనం ఫామ్లో ఉండాలి సార్. కొంచెం వాయిస్ స్పీడ్గా చెప్తున్నా, కొంచెం మీరు దాన్ని చూడండి, ఎలా ఉందో మీరే చెప్పండి, కామెంట్ పెట్టండి సార్. సబ్స్క్రైబ్ చేయండి సార్, అందరూ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కూడా మంచి రీచ్ ఇవ్వండి సార్. రీచ్ ఇస్తే ది బెస్ట్ కంటెంట్ మొత్తం తిరిగి వీడియోస్ చేస్తానండి. చేసి మనకి యూట్యూబ్లో జెన్యూన్ కంటెంట్ పెడుతుంటాను సార్. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి అందరూ. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి సార్. మనం ఉండి చూసుకొని కొంతవరకు మన లేబర్ని మనం దగ్గర ఉండి చూసుకుంటే ది బెస్ట్గా యానిమల్స్ అనేవి బాగుంటుంది సార్. ఇంకొకటి వచ్చి ఏంటంటే, ఈ ప్రెగ్నెంట్ పీరియడ్ టైంలో వీటికి ఖచ్చితంగా మనం డీవార్మింగ్స్ అవి కూడా ప్రతి ఇయర్లీ 3 times డీవార్మింగ్ చేయించుకోవాలి సార్. డీవార్మింగ్ కూడా మన దగ్గరలో ఉన్నటువంటి వెట్ హాస్పిటల్కి మనం పెంట్రికలు తీసుకువెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించుకొని వాటిలో వచ్చిన వామ్స్ చూసుకొని ప్రెగ్నెన్సీ సేఫ్ డీవార్మింగ్స్ మాత్రమే చేయండి సార్. వాటి వల్ల ఏమవుతుందంటే, వాటికి ఏవంటే అవి చేస్తే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఎక్కువ లాంగ్ టైం మనం 2 yearsకి 3 cycles సార్ ఇవి. దానివల్ల ఏంటంటే మనకి నష్టాన్ని మిగులుస్తాయి. అందువల్ల ఏంటంటే డీవార్మింగ్స్ కూడా కొంచెం వీలైనంత వరకు పెంటస్ ప్లస్ లేదంటే క్లోజెంటెల్ 15 అని ఉంటుంది, ఈ రెండింటితోనే కొంచెం చేయండి. చేసి యానిమల్స్ ప్రెగ్నెన్సీ లాస్ కాకోకుండా చూసుకోవాలి సార్. ఇంకొకటి వచ్చి ఏంటంటే, ఇప్పుడు మన యానిమల్స్ మనం ఎప్పుడు కూడా ఏంటంటే సార్, మన పర్యవేక్షణ ఉంటేనే అవి పర్ఫెక్ట్గా మన కళ్ళతో చూడటం వేరు సార్. ఇంకెవరు చూసినా కూడా, ఎందుకంటే అది మన బిజినెస్, మన దగ్గర ఉండే వాళ్ళు ఎఫెక్ట్ అది కాదు కదా సార్. మన మనీ, మన బిజినెస్, మన ఫ్యాషన్, మన డబ్బులు ఇవన్నీ కాబట్టి ఏంటంటే మన టైంని ఎక్కువ కేటాయించాలి ఫామ్లో. మనం మామూలుగా వర్కర్స్ పైన పెడితే ఫామ్స్ అంత సక్సెస్ కావండి. ఖచ్చితంగా మన లెగసీ అనేది మనం చేసే వర్క్లో చాలా గట్టిగా మనం పోరాడాలి సార్. పోరాడితేనే ఈ సక్సెస్ అనేది మనకి వస్తుందండి. లేకపోతే అంత ఈజీగా ఏం సక్సెస్ వచ్చే అవకాశాలు ఏ రంగంలోనైనా చూడండి, మనిషి అంత ఈజీగా ఏం సక్సెస్ రాదండి. చాలా గట్టిగా కష్టపడాలి. ఈ ఫార్మింగ్లో ఖచ్చితంగా ఏంటంటే సార్, డ్రై పౌడర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. డ్రై పౌడర్స్, ఎండు చెత్తలు ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి సార్. మీకు ఫీడింగ్ కోసం చెప్తాను చెప్పాను కదా సార్, మనకి ఎండు చెత్తలు, పచ్చి మేతలు సమతుల్యతగా ఫీడింగ్ అనేది ఇవ్వాలి సార్. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మన యానిమల్స్కి హెవీగా మనకి బేబీస్ని తీసుకొచ్చిన బేబీకి బాగా మిల్క్ ఇచ్చి తొందరగా తయారు చేస్తాయి. మనకి కిడ్ పుట్టిన ఒక 20 kilo అంటే ఈజీగా మనకి 3 monthsలో రీచ్ అయిపోతున్నాయండి. మనం అమ్మేసుకున్నా కూడా అమ్మేసుకోవచ్చు. ఇంకోటి, మన ఫార్మింగ్లో ప్రధాన శత్రువు ఎవర్రా బాబు అని అంటే ఈ బ్రోకర్లు, ఈ కటింగ్ వాళ్ళు సార్. వీళ్ళు మనం కొంటే యానిమల్ 15,000 16,000 పెట్టుకుంటాం. అది ఏదైనా సమస్య వచ్చో లేకపోతే ఇంకోటో మనం దాన్ని రీప్లేస్ చేయాలనో లేకపోతే గమ్మున మనం దాన్ని ఒకవేళ
పరిస్థితి బాగోక ఎవరైనా ఫార్మర్ దాన్ని అమ్మాలంటే వాళ్ళు 5,000కి ఇస్తారా, 6,000కి ఇస్తారా, 7,000కి ఇస్తారా, 15,000 యానిమల్ సార్. అది మినిమం వాళ్ళు 8,000 కొట్టేస్తారండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లోకి వస్తే ఖచ్చితంగా ఎన్ని రోజులైనా మనం నిలబడి దానికి మార్కెట్ వచ్చేంత వరకు మనం ఓపికగా నిలబడి మనం దాన్ని మార్కెట్ చేసుకోవాలి సార్. లేకపోతే మనం మొత్తం నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అందుకోసం ఏంటంటే అందరూ కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు కూడా ఒక విషయం చెప్పాలనుకున్నాను సార్. 20 యానిమల్స్ 30 యానిమల్స్ తోటి వచ్చి మనం సక్సెస్ చేద్దాంలే, స్లోగా పెరిగితేలే అని అనుకుంటాం. అలా మేము చేసాం సార్. అలా చేయొద్దు. ఎందుకంటే మనకి లాంగ్ టైం వచ్చేసరికి మనకి రిటర్న్స్ రావు. మనకి పిచ్చి ఎక్కిపోద్ది సార్. పిచ్చి ఎక్కిపోయి సిరాకు వచ్చేస్తుందండి. మనకి బిజినెస్లో ఎందుకు వచ్చామని చెప్పి మన పైన మనకే ఇరిటేషను, ఇబ్బంది. ఒక పక్కన మనకు తెలిసిందే కదా సార్, ఒక బిజినెస్ చేసేవాడి కంటే ఊర్లో కూర్చున్న బల్ల మీద కూర్చున్నోడి కామెంట్లు మనం తట్టుకోలేం. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకి విపరీతమైన ఒత్తిడి ఇవన్నీ గురవుతుంది సార్. దానివల్ల ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు అవసరమైతే పెట్టకముందే ఒక 2 నెలలు 3 నెలలు దానికోసం సజెషన్ చేసుకొని ఎక్కడన్నా తిరగండి. ఫామ్స్లో 1 రోజు 2 రోజులు స్పెండ్ చేయండి. దాని ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత ఫార్మింగ్లోకి వచ్చామంటే లోడ్ చేసిన గన్లా ఉండాలి సార్. మొత్తం ఇంకా గన్ ఫైర్ చేస్తే బుల్లెట్ దిగాలి అంతే. అలా అయితే ఫామ్లో మనకి సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. మినిమం 100 యానిమల్స్తో దిగాలి సార్. 110 యానిమల్స్తో దిగాలి. ఒక 10 యానిమల్స్ ప్రెగ్నెంట్ లాస్ అనుకోండి, 100 యానిమల్స్ మనం మెయింటైన్ చేస్తే దాని రిజల్టే వేరే లెవెల్లో ఉంటుంది సార్. మనం కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే అది అలా చేసుకుంటే మనకి ఖచ్చితంగా డబ్బులు వస్తాయండి. దీనికంటే డబ్బులు వచ్చే బిజినెస్ ఏముందండి, ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే మనం డబ్బులు తక్కువ పెట్టామంటే మనకి రావు సార్. 100 పైన పెట్టుకోవాలి. దానికి పర్ఫెక్ట్ ఫీడింగ్ చేయాలి. మనం చచ్చిపోతాయి, భయపడొద్దు, ఓకే కానీ అని చెప్పి డేర్గా మనం దీన్ని డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్ళినప్పుడు మాత్రం మనం డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అందరూ కూడా కొంచెం ఈ ఫీల్డ్లోకి రావాలంటే మాత్రం చాలా ధైర్యంగా ఫస్ట్ వచ్చాం, ఖచ్చితంగా చేస్తాం, మనం లాంగ్ టైం ఉంటామని అంటే రండి. మామూలుగా వర్కర్స్ పైన నమ్మకంతో రావద్దు. వర్కర్ వెళ్ళిపోతే మనమే పని చేయాలి. ఓకే సార్. వీడియో నిడివి పెద్దదైపోతుందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్.